రాజకీయాల్లో ప్రత్యర్థులకు షాకులు ఇవ్వటం పెద్ద విషయం కాదు. కానీ ఊహించిన విధంగా షాకులు ఇవ్వడమే ఇప్పుడు వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబుది ఏముంది, కేసులు పెడతాడు, అంతేగా, పెట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి అంటూ గత కొన్ని నెలలుగా పార్టీ నాయకులకు జగన్ సూచిస్తున్నారు. వెంటనే బెయిల్ పైన బయటకు వచ్చేయచ్చని తేలిగ్గా చెప్పుకొచ్చారు. కానీ కేసులు పెడుతున్న నాటి నుంచి తప్పించుకుని బయటకు వచ్చే అవకాశం లేకుండా అష్టదిగ్బంధనం చేస్తున్నారన్న విషయాన్ని జగన్ ఊహించలేదు. ఆలస్యంగా ఆయనకు ఇప్పుడే అర్థమవుతుంది. అదే సమయంలో ఒకరు లేదా ఇద్దరు కీలక నాయకుల పైన కేసులు పెడతారని జగన్ ఊహించారు. కానీ ఇప్పుడు అలా కాదు, పక్కా ఆధారాలతో కేసులు పెడుతున్నారు. దీంతో కేసులో ఇరుక్కున్న వారు బయటకు రాలేకపోతున్నారు. వచ్చినా వేరే కేసులో ఇరుక్కుని మళ్ళీ జైలు బాట పడుతున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ నుంచి రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ వరకు అందరి పరిస్థితి ఇలానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మిథున్ రెడ్డి, కొడాలి నాని, రజనీ, జోగి రమేష్, రోజాలు రేపో మాపో జైలుకి వెళ్ళడం తప్పదు. దీనిని కూడా జగన్ అస్సలు ఊహించలేదు. ఇక తాజాగా 2 విషయాల్లో చంద్రబాబు వేసిన పాచిక పారిందన్న చర్చ జరుగుతుంది. అదే కేంద్రం దగ్గర జగన్ను పలచన చేయటం. ఏ జాతీయ మీడియానైతే ఒకప్పుడు జగన్ మేనేజ్ చేశాడో అదే జాతీయ మీడియా ముందు జగన్ను విధ్వంసకర నాయకుడిగా చంద్రబాబు ప్రొజెక్ట్ చేశారు. ఆయన పాలనలో రాష్ట్రం ఏ విధంగా వెనక్కిపోయిందో సమగ్రంగా వివరించారు. తద్వారా జగన్కు ఉన్న కాస్త ఇమేజ్ను మట్టిలో కలిపేసే ప్రయత్నం చేశారు. ఇది కూడా జగన్ ఊహించని పరిణామమే. అంతేకాదు, అమరావతి రాజధానిని పార్లమెంట్ వేదికగా గుర్తించేలా చంద్రబాబు చేసిన ప్రయత్నం మరో ఊహించని ఘటన. తాము వచ్చాక తమ సిద్ధాంతం తాము అమలు చేస్తామని వైసీపీ నాయకులు రాజధాని పైన నర్మగర్భంగా చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చంద్రబాబు అష్టదిగ్బంధనం చేసేలా రాజధానిని నోటిఫై చేయించే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే జరిగితే రేపు జగన్ ప్రభుత్వం వచ్చినా రాజధానిని తమ ఇష్టారీతిన మార్చలేని పరిస్థితి ఉంటుంది. ఇలా 11 మాసాల్లోనే జగన్కు ఊహించిన విధంగా చంద్రబాబు షాకుల మీద షాకులు ఇస్తున్నారన్నది వాస్తవం అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.